హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈ వీడియోలో అయితే నేను మట్టి పాత్రలు తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను, ఎంతకి తీసుకున్నాను, సీజనింగ్ ఎలా చేయాలి అనేది అయితే చెప్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంటి ముందుకైతే వ్యాన్తో వచ్చాయన్నమాట. ఇలా చపాతీ కాల్చుకునేవి పాట్స్ కొన్ని వచ్చాయన్నమాట. మట్టి పాత్రలు చాలా ఆరోగ్యం కదా, కానీ అవి సీజనింగ్ చేయడము మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం కదా. నేనైతే ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ అవి ట్రావెలింగ్ చేసేటప్పుడు పోతాయి కదా, అందువల్ల అయితే తీసుకోలేదు. ఇంటి ముందుకే వచ్చాయి కదా అని అయితే తీసుకున్నాను అనమాట. మీలో ఎంతమంది మట్టి పాత్రలు వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చపాతీ కాల్చుకునే ప్యాన్ అయితే 50 రూపీస్ అన్నారనమాట. చాలా బాగుంది కదా. 50 రూపీస్కి దీపం కుందులు కూడా రావట్లేదు కదా. చాలా బాగుంది అనిపించింది నాకైతే. నేనైతే ఇదైతే ఫస్ట్ తీసుకున్నాను అనమాట. వెళ్ళగానే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఉన్నవైతే కొంచెం చూపిస్తున్నాను అనమాట. ఆవు దూడ ఉన్నది బాగుంటుంది కదా, ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆవులో అన్ని దేవుళ్ళు ఉంటారని నమ్ముతారు కదా, ముక్కోటి దేవతలు ఉంటారని నమ్ముతారు కదా, అందువల్ల ఆవు దూడ ఉన్నది ఉంటే ఇంట్లో చాలా మంచిదన్నమాట. మా గృహప్రవేశంకి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెండిది ఇచ్చారనమాట. తర్వాత అయితే ఈ ప్యాన్ అయితే తీసుకున్నాను. మా ఇంటి పక్క అమ్మాయి నేను ఒకేలాంటివి ఇద్దరిమి తీసుకున్నాం అనమాట. ఇదైతే 600 ఉందన్నమాట. దాని మీద రేటు 300 నుండి అడిగిందనమాట. తనే అడిగింది. 350కి అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగానే ఉంది అనిపించింది, పట్టుకోవడానికి వీలుగా ఉంది. ఈ కిందదైతే కొంచెం లూజ్గా ఉంది, కానీ స్క్రూస్ బిగించేసుకుంటే టైట్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను అనమాట. రెండు కలిపి 400 అనమాట. రెండు కలిపి 400కి వర్తా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, ఈ సమ్మర్లో ప్రతివీ వస్తాయి కదా ఇంటి ముందుకి, అది వర్తా కాదా అనేది చెప్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. నేనైతే ఆల్రెడీ తీసేసుకున్నాను, కానీ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే చెప్పమంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే 24 అవర్స్ ఇవి నీటిలో అయితే వదిలేయాలి. పెద్ద టబ్బులో అయితే వాటర్ నింపేసుకొని నీటిలో అయితే పెట్టేశాను అనమాట. ఆ ప్యానున ఇంకా బౌల్ లాంటిది రెండు పెట్టేసి 24 అవర్స్ అయితే ఉంచాను. ఈ మట్టిది వాటర్లో పెట్టగానే చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయి కదా. ఈ మట్టి దాంట్లో గాలి ఉంటుంది కదా, ఆ గాలి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నీటిలో వేయగానే బబుల్స్ లాగా వచ్చి చిన్న చిన్న సౌండ్లు వచ్చాయన్నమాట. కొంతమందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఫస్ట్ టైం వాడుతున్నాను కదా, అందువల్ల అయితే నేను గమనించిన విషయాలు అయితే చెప్తున్నాను. చూడండి ఎలా అయితే బబుల్స్ వస్తున్నాయి. నేను ఇవైతే లక్షవారం తీసుకున్నాను అనమాట. తీసుకున్న వెంటనే వాటర్లో పెట్టేశాను. తర్వాత అయితే ఇది ఫ్రైడే అనమాట. 24 అవర్స్ తర్వాత అయితే తీసుకొని ఫస్ట్ అయితే సోప్ లేకుండా స్క్రబ్బర్తో పామేయాలన్నమాట. ఇలా స్క్రబ్ చేస్తే కొంచెం మట్టి అలాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ అయితే మంచి వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే బియ్యం కడిగిన వాటర్ కానీ గంజి కానీ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని బాగా మరిగించాలన్నమాట, ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే ఆ బౌల్ అనేది గట్టి పడుతుంది అనమాట. మట్టి పాత్రలో ఏవైనా వేడి చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ చల్లగా అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉడికినట్టుగా ఉంటాయన్నమాట. అందులో తొందరగా చల్లగా అవ్వవు అనమాట. ఇలా అయితే మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకోవడం వల్ల మూత కూడా వేడెక్కి బాగా గట్టి పడుతుంది అని అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే మట్టివి కదా, కింద పెట్టేసరికి చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ప్యాన్లో కూడా కొంచెం గంజి వేసి అయితే మరగబెడుతున్నాను. అది కొంచెం సైడ్కి ఉందన్నమాట. అది లోతుగా ఉండడం వల్ల ఒకే దగ్గరికి వచ్చేస్తుంది. అందువల్ల గరిటెతో అయితే మొత్తం అంతా సర్దుతున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఒక 30 మినిట్స్ దాకా చేశాను అనమాట. 30 మినిట్స్ అయితే ఈ గంజితో అయితే ఉడకబెట్టుకున్నాను. తర్వాత అయితే ఒకసారి అయితే మూత తీసి చూశాను అనమాట, మరుగుతుందా లేదా అనేసి. మరుగుతుందన్నమాట. ఇది బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆపేసాను అనమాట స్టవ్.
స్టవ్ ఆపేసి దానికదే చల్లగా అయ్యే వరకు ఉంచానన్నమాట. దానికదే చల్లగా అయిన తర్వాత అయితే ఈ గంజి అంతా వంపేసుకొని తర్వాత అయితే మంచి వాటర్తోని మళ్ళీ స్క్రబ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒకసారి స్క్రబ్ చేసి మంచి వాటర్తో అయితే 2-3 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత అయితే ఫస్ట్ చపాతీ ప్యాన్లోనేమో జీడిపప్పు కిస్మిస్ వేపాను అనమాట. 2 ఈరోజే వాడేసాను అనమాట. ఆ పెద్ద ప్యాన్లోనేమో సేమియా అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. 2-3 టైమ్స్ అయితే కడిగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించాను అనమాట. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వాయిస్ సాగదీస్తున్నాను అంటున్నారు చాలామంది. ఆ వాయిస్ విని చాలామంది నవ్వుకుంటున్నారా? నవ్వు చాలా ఆరోగ్యానికి మంచిది కదా! నా వల్ల ఒక్కలైనా నవ్వుకొని ఆరోగ్యంగా ఉండండి. నేనైతే డైరెక్ట్గా ఎక్కువగా నవ్వుతూ ఉంటాను. ప్రతిదానికి ఎందుకు అలా నవ్వుతావు అని అంటారనమాట అందరూ. కానీ నా వల్ల వీడియోస్ వల్ల నవ్వుతున్నారని చాలామంది అంటున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీగానే ఉంది. నా వల్ల ఎవరైనా నవ్వుకుంటున్నారు కదా! నవ్వు అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తూ నవ్వుకుంటూ ఉండండి. నాకు అదే సంతోషం. వీడియోస్ అన్నీ ఒక 10 మినిట్స్ వరకు పెడతాను. 10 మినిట్స్ నవ్వితే నా వల్ల రోజుకి 10 మినిట్స్ నవ్వితే చాలా బాగుంటుంది ఆరోగ్యం అయితే. నవ్వుతూ ఉండండి. తర్వాత అయితే ప్యాన్లోనైతే 1/2 లీటర్ పాలు వేసాను అనమాట. నిజంగానండి నార్మల్గా మాట్లాడినట్టు ఉండట్లేదా? చాలామంది అడుగుతున్నారనమాట. ఫస్ట్ వీడియోస్ షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను కదా! ఆ వీడియో చూస్తూ మాట్లాడాలన్నమాట. నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది ఏదైనా తప్పు మాట్లాడేస్తానా అని. అందువల్ల అలా సాగదీసినట్టు వస్తుందేమో నాకేమితే ఏం అనిపించట్లేదు. కానీ విన్నవాళ్ళు మాత్రం లాంగ్వేజ్ మార్చమని అంటున్నారనమాట. అంటే మార్చితే బాగుంటుంది, ఇంకా బాగా ఉంటాయి, అన్నీ బాగా చేస్తున్నావు, కొంచెం సాగదీసినట్టే వస్తుందని అంటున్నారనమాట. మన మంచి కోరే వాళ్ళే కదా మన గురించి చెప్తారు. నేనైతే తప్పకుండా వాయిస్ అయితే మార్చడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియోలోనే కొంచెం కొంచెం ట్రై చేశానని అనిపించింది నాకైతే. చెప్పాల్సింది చెప్పేసి వెంటనే కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఈ పాలు బాగా మరిగిన తర్వాత నేనైతే రోస్టెడ్ సేమియానే వాడతాను. మామూలు సేమియా తెచ్చుకొని వేపుకొని అది ఒక్కొక్కటి వేగి ఒక్కొక్కటి వేగకుండా ఉంటుంది కదా! నాకైతే అది నచ్చదు. అందుకే రోస్టెడ్ సేమియా వాడతాను. తర్వాత అయితే నేను ఈ సేమియా అనేది నేను అస్సలు తినననమాట. టీ పెట్టుకుందామని అయితే కొంచెం పాలైతే తీసాను అనమాట పక్కకి. టీ అంటే నాకు చాలా ఇష్టం అసలు. ఎన్నిసార్లైనా తాగుతాను. నాలాగే ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాలైతే బాగా వేడైన తర్వాత అయితే సేమియా వేసుకొని ఉడికిన తర్వాత ఆపేసుకోవడమే. సేమియా చేయడం అందరికీ వచ్చు. కాకపోతే మట్టి కుండలో చేస్తున్నానని అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుందని అయితే సేమియా చేశాననమాట. సేమియా అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.